ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బంగారమే మూలం. ఆ దేశంలో ఉన్న బంగారం నిల్వలను బట్టి వారి లిక్విడ్ క్యాష్ ప్రొడక్టివిటీ ఉంటుంది. అందుకే చాలా దేశాలు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటాయి. ప్రతి దేశం ఇష్టానుసారం తమ కరెన్సీని ముద్రించకుండా గోల్డ్ నిల్వలు నియంత్రిస్తాయి. అందుకే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ బంగారం చుట్టూనే తిరుగుతుంది. కానీ మన దేశంలో ఆర్థిక అవసరాలతో పాటు మన అవసరాలకు కూడా గోల్డ్ దిగుమతవుతుంది. ఇక్కడ వాసమున్న ప్రతి ఇంట్లోనూ వీసమెత్తైన బంగారం ఉంటుంది. రేట్లు తగ్గిందన్నా కొంటారు, రేటు పెరుగుతుందన్నా కొంటారు. కొన్న బంగారాన్ని పండగ నాడు వేసుకుని ఆ తర్వాత ఇనప్పెట్టెలో భద్రంగా దాచేస్తారు. అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. డబ్బు అవసరమైతే అమ్ముకోవచ్చన్న భావనతో బంగారం కొనడం పెట్టుబడిగా భావించేవాళ్లం. దీంతో వేల టన్నుల బంగారం మనోళ్ల ఇనపెట్టెల్లో, బీరువాల్లో భారతీయ స్త్రీల ఒంటి మీద మూలుగుతోంది. ఈ బంగారం వల్ల ఆర్థిక వ్యవస్థకు పైసా కూడా లాభం లేదు. మన ఇంట్లో స్టీల్ పాత్రలు, ఇత్తడి బిందెలున్నట్లే మన ఒంటి మీద బంగారం కూడా ఉంటుంది. అది కూడా పచ్చటి లోహంగానే మిగిలిపోతుంది తప్ప మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా పనికిరాదు. ఇండియన్ ఎకానమీ కనుక చూసుకుంటే మనది లార్జ్లీ ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ. దీంట్లో వచ్చేసిందంటే మనం కన్సిస్టెంట్గా మన గోల్డ్ ఇంపోర్ట్స్ చాలా మటుకు పెరుగుతూ ఉన్నాయి. ఇండియా వరల్డ్లో లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్. సో దీనివల్ల మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన మెజారిటీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండియన్స్ సేవింగ్స్ ఏముందో మెజారిటీ పోర్షన్ గోల్డ్ ఇంపోర్ట్స్లోనే వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఏదో అది పెరిగింది. దాన్ని మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మిగతా పేమెంట్స్ మీద కానీ వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు గోల్డ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ 1-2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ కొందరు లైఫ్ టైం వరకు కూడా అది అట్టి పెట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు అమ్మాలని చూడరు ఇండియాలో. సో దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ ఒక్కసారి గోల్డ్లోకి వెళ్ళే మనీ అది స్టక్ అయిపోతుంది. మార్కెట్లోకి మళ్ళీ తిరిగి రాకపోవడం వల్ల ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. కానీ విదేశాల్లో అలా కాదు. అక్కడ ఎవరైనా బంగారం కొన్నారంటే దాన్ని బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో వారికి లాభం వస్తుంది, బ్యాంకుకి ఆదాయం వస్తుంది. ఇలా మన బంగారాన్ని పెట్టుబడులుగా పెట్టి ఆదాయం సంపాదించుకుంటారు. కాబట్టే విదేశాల్లో బంగారు నిల్వల వల్ల వారి ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. అమెరికా దగ్గర ఉన్న బంగారం నిల్వలతో పోలిస్తే మన దగ్గర అందులో 3వ వంతు కూడా లేవు. అయినా వాళ్ళెప్పుడూ బంగారాన్ని ధరించరు, కేవలం పెట్టుబడిగా పెడతారు. ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర బంగారం ఎక్కువ అని అడిగితే ఠక్కున భారత్ అని సమాధానం వస్తుంది. కానీ అది పొరపాటు. అందరం తలా ఓ 4 తులాలు వేసుకున్నాం కదా, మనది 125 కోట్ల జనాభా కదా అని మన దగ్గరే బంగారం ఎక్కువ అనుకుంటే మీరు గోల్డ్లో కాలేసినట్లే. ఎందుకంటే బంగారం నిల్వల్లో అగ్రరాజ్యం ముందుంది. అమెరికా దగ్గర 8,134 టన్నుల బంగారం ఉంటే జర్మనీ దగ్గర 3,391 టన్నుల పుత్తడి రిజర్వ్లో ఉంది. ఇక ఇటలీలో 2,451 టన్నుల పసిడి నిల్వలుంటే పక్కనే ఉన్న ఫ్రాన్స్లో 2,435 టన్నుల గోల్డ్ రిజర్వ్ ఉంది. ఆ తర్వాత స్థానంలో కూడా మనం లేం. చైనాలో 1,054 టన్నుల కనకం పెట్టుబడులుగా ఉంటే పసిడికి పుట్టినిల్లుగా ఉన్న మన దేశంలో ఉన్న బంగారం నిల్వలు కేవలం 558 టన్నులు మాత్రమే. చూసారా, దిగుమతుల్లో మనం ముందున్నా పెట్టుబడుల్లో బాగా వెనకబడ్డాం. మన దేశం అనేది అంతర్జాతీయం అయిపోయింది. సో గ్లోబలైజేషన్ అన్నమాట. సో బంగారం అనేది మనం మాట్లాడంగానే డాలర్స్ పర్ ఔన్స్ అంటున్నాం. అంటే డాలర్లోనే మనం బంగారాన్ని మనం కొలుస్తున్నాం అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే బంగారాన్ని ఇంపోర్ట్ చేస్తామో, ఇంపోర్ట్ చేసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పైన ఈ యొక్క ఇంపోర్ట్ భారం అనేది పడుతుంది. అది పడటం మూలంగా రూపాయి క్షీణించినప్పుడల్లా కూడా ఇంపోర్ట్ తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోంది. మన దేశంలోకి వచ్చే బంగారంలో 62% ఆభరణాల రూపంలో మన ఒంటి మీద ఉంటే మిగిలిన 38% బిస్కెట్లు, కడ్డీల రూపంలో బ్యాంకుల్లో ఉన్నాయి. ఇదే చైనాలో ఉన్న బంగారంలో ఏకంగా 80% ఆభరణాలకే వాడతారు. అంటే మొత్తం మీద మన దేశంలో ఈ పేపర్ గోల్డ్ మీద పెట్టుబడులు ఎక్కువయ్యాయి. పెట్టుబడిగా పెట్టాల్సిన బంగారం ఆభరణాల రూపంలో ఇళ్లలోనే ఉండిపోతోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఈ రేట్లో బంగారం కొనబెట్టుకుంటే ఎస్పెషల్లీ ఇన్వెస్టర్కి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 28,000 రూపీస్ ట్రేడ్ జరుగుతుంది డొమెస్టిక్ మార్కెట్లో పర్ 10 గ్రామ్స్కి. సో మార్కెట్ ఇంకా 22,000, 23,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 6 to 8 monthsలో. సో దానివల్ల ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్కి ఈ లెవెల్లో పర్చేజ్ చేస్తే డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గత 4 ఏళ్లలో పేపర్ గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టిన వారు భారీగా లాభాలు ఆర్జించారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.
గోల్డ్ మీద ఇప్పుడు పెట్టుబడి పెడితే ప్రస్తుత రూపాయి ప్రభావంతో మళ్లీ బంగారం ధర పెరుగుతుందని ఆశపడతారు. అందుకే ఆ ప్రమాదం నుంచి బయటపడేలా ఆర్బీఐ కట్టడి చర్యలు చేపడుతోంది. అదే జరిగి పేపర్ గోల్డ్ మీద పెట్టుబడులు పెడితే ఆర్థిక రంగానికి అవసరమైన పెట్టుబడులు తగ్గిపోతాయి. లిక్విడిటీ తగ్గి ఆర్థిక రంగం ప్రమాదంలో పడుతుంది. ఈ ఏడాది 6 నెలల వ్యవధిలోనే బంగారం దిగుమతుల వల్ల దేశ వాణిజ్య లోటు 1770 కోట్లు పెరిగింది. బంగారం అనేది ఒక అసెట్ క్లాస్ అని చెప్పి, ఒక ఆల్టర్నేటివ్ అసెట్ అని చెప్పేసి మనం పరిగణించాం. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే అదే బంగారము మనం నిల్వలు పెట్టడం వల్ల మన ఇంపోర్ట్ బర్డెన్ పెరిగిపోతుందని చెప్పేసి ఆఫ్ లేట్ మినిస్ట్రీ గుర్తించింది. దానికి గాను ఈ ఇంపోర్ట్ డ్యూటీ విధించి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేయడాన్ని కొంతవరకు అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో బంగారం దిగుమతి ముఖ్యమైంది. ప్రజల మీద భారం పడకుండా, రేట్లు పెంచకుండా ఆ లోటును తగ్గించడానికి బంగారం దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు బంగారం దిగుమతులు పెరిగితే గోరు చుట్టు మీద రోకలిపోట్లా ఆ భారం రూపాయి మీద పడి డాలర్ మరింత బలపడుతుంది. ఒకవేళ ఇప్పుడు బంగారం కొని పెట్టుకుంటే రేటు పెరిగాక అమ్ముకోవచ్చు కదా అనుకుంటారా? అయితే ఓ కస్టమర్గా మీరు కొనే బంగారం మీద ట్యాక్సులు, వ్యాట్ పడుతుంది. తిరిగి మీరు అమ్మేటప్పుడు తరుగుపోతుంది. అంటే కొనేటప్పుడు 100 రూపాయల బంగారానికి 120 రూపాయలు చెల్లించాలి. రేటు పెరిగాక అదే బంగారం అమ్మితే తరుగుపోను మీకు వచ్చేది 50. అంటే చిన్న మొత్తంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు లాభం అంతంత మాత్రమే.